అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థలకు సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉల్లెందుల ఏకానందం గారు బరిలో నిలిచారు. సతీమణి ఉల్లెందుల పద్మ గారు గతంలో తిమ్మాపూర్ మండల జడ్పీటీసీగా కొనసాగారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా సేవలు అందించేందుకు గ్రామ అభివృద్ధిని కాంక్షించి ముందుకు వస్తున్నానని, బ్యాలెట్ పేపర్ లో తన కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తన మద్దతుదారులతో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కోరారు. ఈయనకు మద్దతుగా అయిన సతీమణి మాజీ జడ్పీటీసీ ఉల్లెందుల పద్మ గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అమ్మా ఫస్ట్ గుర్తు ఉంగరం గుర్తు ఖచ్చితంగా మర్చిపోకుండా చెప్పింది ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గ్రామంలో ప్రచారంలో భాగంగా ఛాయ్ చేసి పోస్తున్న తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉల్లెంగుల ఏకానందం గారు, వారితో పాటు వారి సతీమణి మాజీ జడ్పీటీసీ ఉల్లెందుల పద్మ గారు. సార్ నమస్కారం. ఏకానందం గారు, ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేశారు. గతంలో మీ మిసెస్ జడ్పీటీసీగా కూడా చేసి ఉన్నారు. మీకు ఎంతో అనుభవం ఉన్నది. మీరు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. మీ గురించి మేము చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మీకు అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలు మీరు ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు, వాటి గురించి మేము సర్పంచ్గా మేము జడ్పీటీసీ కాగానే మహాత్మానగర్ అంటే తిమ్మాపూర్లో ఒక భాగంగా మేజర్ గ్రామ పంచాయతీలు ఉండే అసౌకర్యంగా ఉండే. సౌకర్యం లేని ప్రాంతంలో 40 తెలంగాణ ఆంధ్ర కోసం తెలంగాణ విడిపోవడానికి ఎంత పోరాటం జరిగిందో 60 సంవత్సరాలు, ఇది కూడా విడిపోవడానికి 40 సంవత్సరాలు జరిగింది. 40 సంవత్సరాల తర్వాత మా మిసెస్ జడ్పీటీసీ అయినాక నేను ప్రభుత్వంలో భాగంగా ఉన్నా కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు అసెంబ్లీలో ఉన్న తెల్లారి బిల్లు అమెండ్మెంట్ ఉండే. ఆ క్షణం ఆపేసి ఒకరోజు ఆపి ఈ మహాత్మానగర్ వేరు చేయడానికి తిమ్మాపూర్ కూడా కరీంనగర్ కార్పొరేషన్ కలిస్తే దాన్ని కూడా బయటికి తీసి దీన్ని సపరేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ జరిగిన సందర్భంలో ఇక్కడ వచ్చిన స్థానిక సంస్థలో అనేక అభివృద్ధి జరిగింది. మా మీ దగ్గర ఎంపీపీ ఉండే వనితా దేవేందర్ రెడ్డి గారు, వారి అధ్వర్యంలో మాకు ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ రవీందర్ గారు, వీరి ఆధ్వర్యంలో చాలా వరకు 2.5 కోట్ల రూపాయల వరకు నిధులతో పనులు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఊరికి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఊరు వేరుపడ్డప్పుడు దానికి ఒక పోల్ అని ఉంటుంది, దానికి ఏది ఊరు సరిహద్దు అని ఉంటుంది. ఆ సరిహద్దును రేపు మన బొడ్రాయి కార్యక్రమం తీసుకొని మేము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి వైకుంఠధామం కూడా చాలా దూరం ఉండే, మరి వర్క్ మధ్యన అయిన దాన్ని కూడా ఆపేసి సొంత ఖర్చులు భరించి మన మధ్యన 1 కిలోమీటర్ దూరం శవాన్ని తీసుకుపోయే సందర్భంలో దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఒక వైకుంఠ రథం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా నా సొంత ఖర్చులతో ఎంత ఖర్చైనా చేసి పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఇంకోటి ఇక్కడ చెట్లు బాగున్నాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పి కాలనీలో చెట్లు బాగున్నాయి కాబట్టి
ఇలా కోతులు చాలా బెడద ఉంది. ఆ కోతులకు ఒక శాశ్వత పరిష్కారం కోసం, అంటే శాశ్వతం కంటే చంపేసడం కాదు, అవి ఒక 2 మనుషులను పెట్టి అన్ని సంవత్సరానికి నువ్వు 1,50,000 ఎంతైనా ఒక మాట్లాడి కోయేవాళ్ళు ఉంటారు. కోయేవాళ్ళని తీసుకొచ్చి వారిని వాటిని కాపలాదారుగా ఉంచి మనుషులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటి కుక్కల సమస్య కూడా ఉన్నది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 50 కుటుంబాలు మాత్రమే వ్యవసాయం మీద బతికే కుటుంబాలు, రెడ్డి కుటుంబాలనే వారి జీవితాలు బాగున్నాయి. కాకపోతే మిగతా వాళ్ళంతా మైగ్రేటరీ గ్రామం ఇది. ఈ ఊరు ఎల్ఎండిలో ఏర్పడ్డాక ఎల్ఎండి చాలా గ్రామాలు పోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఎంప్లాయీస్ ఎల్ఎండి తవ్వినప్పుడు కానీ ఎల్ఎండి ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎస్ఆర్ఎస్పిలో ఉన్న ఎంప్లాయీస్ కోసం ఇక్కడ పాలు అమ్మేవారు కానీ కూరగాయలు అమ్మేవారు అనేక వసతులు కల్పన కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉండిపోయినారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మార్కెట్ మేము ఉన్న ప్లేస్ కూడా ఈ ఎస్ఆర్ఎస్ ప్లాన్కి సంబంధించింది. అప్పుడు ఎంప్లాయీస్ ఉండే కాబట్టి వీళ్ళకి డిస్టర్బెన్స్ చేయలేదు. ఎంప్లాయీస్ ఎప్పుడైతే వెళ్ళిపోయినారో ఆ డిస్మెంటల్కి వచ్చినాయి క్వార్టర్స్ అన్ని. వీళ్ళని ఎలగొట్టడానికి అనేక ప్రయత్నం జరుగుతుంటే మేము మధ్యన ఆపినాం. వీళ్ళకి పర్మనెంట్గా శాశ్వత పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజ్ కార్యక్రమం తీసుకు దీన్ని ఏదో విధంగా దీన్ని నాకున్న పలుకుబడితో, నాకున్న అనుభవాలతో, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఎవరైతే దీంతో సంబంధాలు కోర్టులో కానీ ఇంకా వేరే ప్రభుత్వంలో కానీ రేపు రాబోయే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని 100% వీళ్ళకు శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు 30,000 గుంట ఉన్నది, ఇలా 30 లక్షల గుంట అయింది. పేదోనికి 10 గదాలు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఎస్ఆర్ఎస్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని సపరేట్ సర్కిల్గా జీవో తీసుకొచ్చి దాన్ని చేసే బాధ్యత నేను తీసుకొని నాకు తెలుసు. ఇది వరకు మేము ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు నా పరిధిలో నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కొంత ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇలా క్వార్టర్స్ కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ, ఇక్కడ అరుంధతి భవన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఇటువంటి పనులు చేయడానికి ఒక వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి అవసరం. ఆ పవర్ఫుల్ ఏ చిన్న పదమైనా వ్యక్తికి పవర్ ఉంటే, ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉంటే ఏ పని చేయగలుగుతాడు. ఎమ్మెల్యే స్థాయిలో కూడా నాలెడ్జ్ లేకపోతే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు నేర్చుకునే వరకు 5 ఏళ్ళు లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకే ఇక్కడ గెలవాలి, ఈ ప్రజల సమస్య తీరాలి. ఇక్కడ పక్కిరి గుడిసెలు ఉన్నాయి. పాపం 50 సంవత్సరాలు చింత చెట్ల కింద ఉన్నారు. పాముల మధ్యన పడుకుంటారు, వాళ్ళు తేళ్ల మధ్యన పడుకుంటారు. అనేక వాళ్ళని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళకు కూడా పక్క పరిష్కారం చేసిన అవసరం ఉన్నది. చేస్తే నాతో తప్ప ఇంకెవరితో, ఒక ఎమ్మెల్యే మంత్రి కానీ వారితో కానీ పనులు నేను చేసి పెట్టే సందర్భం. ఇక్కడ చేపలు గుడిచిన వాళ్ళు కూడా డ్యాములో చేపలు పట్టడానికి 40 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు 47 సంవత్సరాలు. అంటే ఈ ఊర్లో పండి కోయడ మండలం కానీ ఇంకా వేరే మండలం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిష్కారం చేసినాం, కానీ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి పిల్లర్స్ కూడా పోయినాం. కానీ అనేక మంది కుమ్మక్కవి కరిమేర వాళ్ళు మరి ఆ పట్టదారులు పాత ఇచ్చిన పట్టదారు నువ్వు పైసలు తీసుకోవాలి కాబట్టి నీది దీన్ని పూర్తిగా గవర్నమెంట్లో లేదు ఈ జాగా ల్యాండ్ అని చెప్పి వారు కుమ్మక్క వాళ్ళతో కోర్టులకు వేసి ఇప్పించారు. దాని సమస్య పరిష్కారం కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక 30-40 కుటుంబాలనే. అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది మా ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా చాలామంది పిల్లలు అయిపోయినారు. అప్పుడు 30 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 70 ఏళ్ళకి సరిపోయేంత పిల్లలు ఇక్కడ పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయినారు. వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో 4 సంవత్సరం చేస్తారు. అటువంటి సమస్యలకు వాళ్ళకి కొందామంటే భూములు ఉన్నాయి కానీ పైసలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ కోసం ఎంతో కొంత 50 గదాల 100 గదాల 80 గదాల ఏదో రకంగా వాళ్ళకు పరిష్కారం చేయడం కోసం నేను దీనికి రావాల్సిన అవసరం లేదు. కానీ నేను ఉండి ఒక చేసి దీని ఏంది పవర్, ఒక సర్పంచి పవర్ అయిన వ్యక్తి, తెలుగుల వ్యక్తి, ప్రేమున్న వ్యక్తి, మనసున్న వ్యక్తి ఉంటే ఎటువంటి పనులు అయితే ఈ రాష్ట్రంలో మహాత్మా గారు అనేది గొప్పగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇలా మహిళలు ఉన్నారు ఇక్కడ, వ్యవసాయం తప్ప మిగతా ఏం పనులు. మైగ్రేటెడ్ మహిళలు వచ్చి ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ పనులు లేవు. వాళ్ళందరికీ ఏం చేస్తారు, రేపు మహిళా సాధికారత కోసం, మహిళల కోసం వాళ్ళకు కుటీర పరిశ్రమల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకు సబ్బుల కంపెనీ తయారు కానీ, అగరబత్తుల కంపెనీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఒక కల్పిస్తే రోజు ఒక 500 చొప్పున కనీసం నెలకు ఒక 10-12 వేలు సంపాదన కార్యక్రమంలో చాలామంది ఉన్నది. యువత కూడా ఉన్నది. యువతను కూడా ఒక సిటీకి దగ్గర కాబట్టి చాలా వారికి ఏమేమి తీసుకురావాలని కూడా అదొక ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూపిస్తారు త్వరలో. మీకు అనుభవం, అవగాహన ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన చేస్తున్నారు సార్. ఈ సందర్భంగా ఇంకా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ గుర్తు ఏమొచ్చింది దాని గురించి? నాకు ఉంగరం గుర్తొచ్చింది. ఈ ఉంగరం అంటే అందరూ పెట్టుకునేది. అవును సార్. ఇలా ముస్లిమ్స్ పెట్టుకుంటారు ఈ ఉంగరం, వాళ్ళొక టైప్ ఉంగరం ఉంటుంది. క్రిస్టియన్స్ పెట్టుకుంటే ఉంగరం ఉంటుంది, హిందువులు పెట్టుకుంటే ఉంగరం ఉంటుంది. ఉంగరం అందరికి ఎట్లా పనికొస్తుందో నేను కూడా అందరికి పనికొచ్చి అందరి నోట్లో ఉండి ఒక వ్యక్తి, మంచి వ్యక్తిగా ఇప్పటికి ఉన్న పేరు కంటే 100 రెట్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ పనులు చేస్తాయి. ఇక్కడ కూడా పాపం ఎంత మోసం అంటే ప్రభుత్వం పెద్దలు పట్టించుకోకపోతే వీళ్ళప్పుడు కమర్షియల్గా, వీళ్ళందరూ కమర్షియల్గా, ఎందుకంటే
ఎంప్లాయీస్ కోసం వీళ్ళకి షాప్ పెట్టుకున్నారు, ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు, ఒక పాల షాప్ పెట్టుకున్నారు, అనేక బట్టల షాప్, కుట్టే షాప్, మంగళ షాప్, ఇవన్నీ షాపులే. అప్పుడు కమర్షియల్ ట్యాక్స్ బిల్లు తీసుకున్నారు. దానికి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇప్పుడు రెసిడెన్షియల్గా ఉన్నారు, కానీ అది మార్చడానికి వెళ్ళలేదు. 250 బిల్లు ఇలా 3000 రూపాయలు కడతారు. దాన్ని చేస్తారు ఇమ్మీడియట్. దాన్ని అవి మా పరిధిలో నేను చేయాల్సిన పని చేస్తుంది, 100% చేస్తాం. ఓకే సార్, మీ అనేక వర్గాల వారు ఉన్నారు. వాళ్ళకు కూడా అంటే కొన్ని గ్రామాలు ఎట్లుంటాయంటే భూమి పుట్టినప్పుడు ఒక ఊర్లు పుడతాయి. ఆ ఊర్లో వైశాల్యమైన స్థలం ఉంటుంది, ప్రభుత్వ స్థలం ఉంటుంది, పరంపర స్థలం ఉంటుంది, ఇంకా అనేక రకాల ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. దానిలో ఒక కమ్యూనిటీకి అవి అనేక కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీకి గుంటలు, 2 గుంటలు, 4 గుంటలు కేటాయించి అన్ని గ్రామాలు ఉన్నాయి. కానీ ఇక్కడ లేవు. ఎందుకు లేవంటే మైగ్రేటెడ్గా ఈ విలేజ్ లేదు కాబట్టి అందరూ చేరుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వ భూమి లేదు, ఉన్న భూమి ఖరీదు ఉంది. వీళ్ళందరూ కూడా మంచి కమ్యూనిటీస్, ఒక 12 కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి ఒక మనిషికి ఒక గుంటన్నర భూమి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. అది నేను చేసి వాళ్ళు కూడా కమ్యూనిటీ భవనాలు కట్టేయాలి. అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి చేసే పనులు నేను సర్పంచ్గా చేస్తానని 100% నాకు నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఆ స్థాయిలో నాకున్న పరిచయాలు, నాకున్న ప్రభుత్వ పెద్దలతో, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉంటాం. 4 రోజులైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తాయి. ఇవన్నీ సాధించడానికి నాకున్న అవకాశాలు అవి. అవును సార్, మీకు అవగాహన ఉన్నది కాబట్టి, మీ అనుభవం కూడా ఉన్నది కాబట్టి మీరు చేస్తారన్న నమ్మకం మాకు కూడా ఉంది సార్. ఓకే సార్, మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే తీసుకురా, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు. తిమ్మాపూర్ మండల మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి భర్త అయిన ఉల్లెంగుల ఏకానందం గారు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మహాత్మానగర్లో. వారిని అడిగి తెలుసుకుందాం. గతంలో మీరు జెడ్పీటీసీగా పదవిని చేపట్టిరమ్మా, అప్పుడు ఏ అభివృద్ధి పనులు చేపట్టినరు? నెక్స్ట్ ఇప్పుడు మీ భర్త గారు సర్పంచ్గా పోటీ చేసినారు, అవకాశం ఇస్తే ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు? ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారో చెప్పండి అమ్మా. మహాత్మానగర్ తిమ్మాపూర్ మండల్ మహాత్మానగర్ గ్రామంలో మరి ఉల్లెంగల ఏకానందం అనే సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మీ భర్త గారు? మా భర్త గారు. అదేవిధంగా నేను 5 సంవత్సరాల క్రితంలో నేను జెడ్పీటీసీగా ఉన్నాను. అప్పుడు సేవలు చాలా చేసినాము ప్రజలకి. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మహాత్మానగర్ ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళైనా ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెళ్ళికి ఒక 10,000 రూపాయలు పతానపు ఉంగరం అనేది ఇస్తామని మేము హామీ ఇచ్చినాం వాళ్ళందరూ ప్రజలకి. సరే అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఏమాత్రం ఏకానందంకి ఓటేసి మాకు ఏకానందమే కావాలని కోరుకుంటున్నారు ఇప్పటికైనా వాళ్ళు. ఎందుకంటే ఏకానందం చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆ సేవలను బట్టి మరి ఏకానందం అయితేనే మాకు మరి మహాత్మానగర్ అభివృద్ధి అవుతుంది, ఆయనతోటే పనులు అవుతాయి. మరి అది ఎక్కడికైనా అసెంబ్లీ దాకపోయేంత ఆయనకు సత్తా ఉంది కాబట్టి ఈరోజు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు ఇంకా బొడ్రాయి అంటే 60 సంవత్సరాల నుండి ఈ ఊరికి బొడ్రాయి లేదు. బొడ్రాయి విషయము ఎవరు తీసుకురాలేదు. తనకు చెయ్యాలని ఆయన మనసుకు వచ్చింది. పెద్ద మనుషులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఓకే అని వాళ్ళు అన్నారు. కాకపోతే ఏంటంటే బొడ్రాయి సొంత ఖర్చులతోటి మేము చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చినాము. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మీరు గ్రామం వ్యక్తులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఏకానందం గారు సార్ గురించి, మీ గ్రామ సమస్యల గురించి? మహాత్మానగర్ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఉన్న వ్యక్తులలో సర్పంచ్ అభ్యర్థులలో ఏకానందం అనే వ్యక్తి చాలా పేరున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి వ్యక్తి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మా అదృష్టం. ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఎలాంటి పనులైనా అతనికి ట్రస్టులు ఉన్నాయి. ఏకానంద ఉల్లెంగల ట్రస్ట్ అని ఉన్నాయి. ఇవరకు ఎన్నో సేవలు చేశారు. వచ్చిండు ఏకానందం వచ్చిండు అని చేస్తారు, మాకు హామీ ఇచ్చిండు. ఆయన మేము తప్పకుండా గెలిపిస్తాం. बोलिए साहब, आपका नाम क्या है? मेरा नाम सैयद रियाजुद्दीन अहमद है। जी बोलिए।
मैं उप सरपंच था यहाँ तिम्मापुर में। तिम्मापुर एलएमडी कॉलोनी मिलके था। जब हिंदी में बोलो मैं तेलुगु में। ఇప్పుడు ఏకానందం గారు మీ గ్రామ సమస్యలను నెరవేరుస్తారన్న నమ్మకం మీకున్నది అని చెప్పండి. నమ్మకం ఉంది. రేపు గెలిచినాక మేము బోర్డు పెట్టలేదు సార్, దానికి మహాత్మా నగర్ పెట్టిన వాళ్ళు ఎవరు ఏంటి అని అది కూడా ఆయనే పెట్టిస్తా, ఎమ్మెల్యేకి అందరికి పిలిపిస్తా అని చెప్పింది. కాబట్టి మేము అందరు సహకరిస్తున్నాం, ఆయనను గెలిపిస్తాం, మేము పనులు చేపించుకుంటాం. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.